ప్రజల మధ్య సంభాషణలో నేడు వినిపిస్తున్న మాట మార్కెట్ టైట్‌గా ఉంది. డబ్బులు రొటేషన్ కావడం లేదు. మార్కెట్‌లో లిక్విడిటీ లేదు. ఎందుకిలా జరుగుతోంది? కరువు కాటకాలు రావడము, అప్పుడప్పుడు డబ్బు టైట్ కావడము, లిక్విడిటీ లేకపోవడము సహజమేనా? కార్పొరేట్ సంస్థలు చొచ్చుకురావడం వల్ల బి సెంటర్‌లలో, డిస్ట్రిక్ట్ స్థాయి సిటీల్లో ఈ టైట్ కావడానికి కారణం ఏమైనా ఉందా? పరిశీలిద్దాం. మెడికల్ స్టోర్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, క్లాత్ స్టోర్స్, బంగారు షాపులు, షాపింగ్ మాల్స్, ఆన్లైన్ ఈ-కామర్స్ బిజినెస్ వీటి వల్ల వచ్చే ఆదాయాన్ని తిరిగి ఇక్కడే ఖర్చు పెట్టడం లేదు. కార్పొరేట్ సంస్థల హెడ్ ఆఫీసులన్నీ కలకత్తా, బొంబాయి, ఢిల్లీ లాంటి నగరాల్లో ఉంటాయి. ఇక్కడ వారి వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయాలన్నిటినీ తీసుకెళ్లి ముంబై, కలకత్తా, ఢిల్లీ లాంటి నగరాల్లో పెట్టుబడులుగా పెడతారు. ఇక్కడ నుంచి డబ్బు అక్కడికి తరలిపోవడం వల్ల ఇక్కడ కరెన్సీ లోటు ఏర్పడుతుంది. మొదటి నుంచి ఉన్న సిస్టమ్ ఏమిటంటే ఇక్కడ రకరకాల వ్యాపారాలు లోకల్ వారు నిర్వహించేవారు. ఉదాహరణకి క్లాత్ స్టోర్ వ్యక్తి క్లాత్ అమ్మితే మెడికల్ స్టోర్ వ్యక్తి దాన్ని కొనేవాడు. మెడికల్ స్టోర్ వ్యక్తి మందులు అమ్మితే కిరాణా వ్యక్తి కొనేవారు. డబ్బు లోకల్ మార్కెట్లో సర్క్యులేట్ అయ్యేది. లాభాలు గడించిన వారు భూములపై పెట్టుబడి పెట్టేవారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా జరిగేది. రియల్ ఎస్టేట్ బిజినెస్ వల్ల ఎంతోమంది మీడియేటర్స్ ఆదాయాన్ని గడించేవారు. కరువు కొత్తది కాదు. వర్షాలు పడకపోవడం, యువతకు ఉద్యోగాల కల్పన తగ్గడం, సీనియర్స్కి జీతాలు పెరగకపోవడం, విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులకు ఉద్యోగ ఇబ్బందులు కలగడం కూడా కారణాలే. వీటికి తోడు ఇప్పుడు కార్పొరేట్ పిడుగు పడింది. ఈ కార్పొరేట్‌కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫుల్ సపోర్ట్‌గా ఉంటాయి. ఎందుకంటే జీఎస్టీ వాళ్ళు సక్రమంగా కడతారు. ప్రకృతి ధర్మం ఒకటుంది. సిస్టంలో కొత్త మార్పులు వచ్చినప్పుడు కొందరు బాగుపడతారు, కొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే కాలగమనంలో ఈ సిస్టానికి అలవాటు పడి కొత్త విధానాలు పుట్టుకొని వచ్చి మార్కెట్లు నార్మల్సీకి వస్తాయి.